హాయ్ ఫ్రెండ్స్, క్రిమినల్ జస్టిస్ 4వ సీజన్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ సీజన్కి ఏ ఫ్యామిలీ మ్యాటర్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ సీజన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాజ్ నాగ్పాల్ అనే డాక్టర్ ఒకవైపు దూరమైన భార్యతో పెళ్లి చేసుకోబోతున్న గర్ల్ ఫ్రెండ్తో కలిపి ఒకే అపార్ట్మెంట్లో ఎదురెదురింట్లో ఉంటూ ఉంటారు. అయితే అనుకోని సంఘటన జరిగి అతని ప్రేయసి రోషిని హత్యకు గురవుతుంది. అతని ఒళ్ళో ఆమె చనిపోవడం పని మనిషి చూస్తుంది. ఈ కేసుని లేడీ పోలీస్ ఆఫీసర్ గౌరీ కర్మాకర్ సీరియస్గా తీసుకొని ఇంట్రాగేషన్ మొదలుపెట్టి రాజ్ నాగ్పాల్ని అరెస్ట్ చేస్తుంది. అతన్ని విడిపించడం కోసం అతని పాత భార్య లాయర్ మాధవ్ మిశ్రాని సంప్రదిస్తుంది. లాయర్ మాధవ్ మిశ్రా అతనికి బెయిల్ తేవడంలో ఫెయిల్ అవుతాడు. అయితే మాధవ్ మిశ్రా బామర్ది చేసిన ఒక చిన్న తప్పు కేసుని మరో మలుపు తిప్పుతుంది. ఆ తప్పు ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ 3 పార్ట్లే రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్లో చక్కగా డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ప్రేక్షకులకు భరించాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి శుక్రవారం ఒక్కొక్క ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేస్తారు ఈ వెబ్ సిరీస్. అలా 7 నుంచి 8 ఎపిసోడ్ల వరకు ఉండొచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మాధవ్ మిశ్రా లాంటి సామాన్య ప్రజల మంచి కోరి న్యాయం కోసం పోరాడే మంచి పాత్రలో పంకజ్ త్రిపాఠి ఎప్పట్లాగే అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. అతని భార్య పాత్ర కూడా మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అతని బామ్మర్ది పాత్ర కూడా ఈ 3 ఎపిసోడ్లో ఒక పెద్ద మలుపు తిప్పి వదిలేస్తుంది కథని. అందరూ బాగా చేశారు. ముఖ్యంగా మహమ్మద్ జీషన్ ఆయుబ్ డాక్టర్ రాజ్ నాగ్పాల్ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. అతని భార్య పాత్రలో సుర్వీన్ చావ్లా, అతని లవర్ పాత్రలో ఆశా నేగి సూపర్గా చేశారు. ఈ వెబ్ సిరీస్ కథలో సస్పెక్ట్గా రాజ్ నాగ్పాల్ కూతురైన ఐరా పాత్రని, అలాగే రాజ్ నాగ్పాల్ భార్యని అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి కల్పించి అర్ధాంతరంగా 3 ఎపిసోడ్ల తర్వాత వేరే ఎపిసోడ్ రిలీజ్ చేయకుండా ఆపేశారు. అయినా సరే ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్లతో రుచి చూపించి తర్వాత మెల్లిమెల్లిగా వదులుతామని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. హర్మాన్ వడాలా, సందీప్ జైన్, సమీర్ మిశ్రా అద్భుతంగా రచించిన ఈ వెబ్ సిరీస్కి చాలామంది దర్శకత్వం వహించారు. ముఖ్యంగా రోహన్ సిప్పి ఈ వెబ్ సిరీస్కి డైరెక్టర్. అద్భుతంగా తీశారు ఈ వెబ్ సిరీస్ని. ముందు రిలీజ్ అయిన సిరీస్కి ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా ఉంది వెబ్ సిరీస్. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడండి. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు, చక్కగా తీశారు. ఒకవైపు తన భార్య టీంతో కలిసి మాధవ్ మిశ్రా కొత్త ఫ్లాట్ ఓపెన్ చేసి కార్పొరేట్ ఉచ్చులో చిక్కుకోకుండా వాటి నుంచి తప్పించుకుంటూనే తనకిష్టమైన కేసుని సాల్వ్ చేయడం కోసం ఏం చేశాడు అన్నది బాగా చూపించారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. మనకి ప్రకాష్ రాజ్ ఎలాగో పంకజ్ త్రిపాఠి నార్త్కి అలాగా. ఈ అద్భుతమైన నటుడికి ఎలాంటి పాత్రను ఇచ్చినా ఉతికి ఆరేస్తాడు అనడానికి ఇది కూడా ఒక పాత్ర. చాలా కూల్గా సెటిల్డ్గా ఒక కామన్ మ్యాన్ లాయర్ అయితే మంచి కోసం పోరాడితే ఎలా ఉంటుందో అలాంటి పాత్రని అవలేలుగా పోషించేశాడు. ఇక ఈ వెబ్ సిరీస్లో మరో స్పెషల్ ఏంటంటే కథని డైరెక్ట్గా చెప్పకుండా బీభత్సమైన మలుపులు తిప్పి చివరి వరకు ప్రేక్షకుడు ఊహించని వ్యక్తిని కిల్లర్గా పరిచయం చేస్తూ ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఇందులో కూడా అదే జరగబోతుంది. చూడండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళ్, కన్నడంలో కూడా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్కి ఈ 3 ఎపిసోడ్ల వరకు ఇప్పటి వరకు నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?